ఈరోజు మనం ఆన్లైన్లో పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఆన్లైన్ పాన్ కార్డ్ అప్లికేషన్. మన బ్రౌజర్ ఓపెన్ చేసి పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అని సెర్చ్ చేయాలి. ఇక్కడ ఆన్లైన్ పాన్ కార్డ్ అప్లికేషన్, న్యూ పాన్ కార్డ్ అప్లికేషన్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ NSDL ఇది ప్రెస్ చేయాలి. ఇక్కడ న్యూ పాన్ కార్డ్ ఫర్ ఇండియన్ సిటిజన్స్, రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్, న్యూ పాన్ ఫర్ ఫారెన్ సిటిజన్స్, ట్రాన్సాక్షన్ స్టేటస్ ఎంక్వైరీ, చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ పాన్ డీటెయిల్స్, స్టేటస్ ట్రాక్ ఆఫ్ పాన్ అప్లికేషన్. న్యూ పాన్ కార్డ్ అనేది కొత్తగా పాన్ కార్డ్ అప్లై చేసే వాళ్ళకి. రీప్రింట్ అంటే ఒకవేళ మన దగ్గర పాన్ కార్డ్ పోతే మనం ఇక్కడికి వెళ్ళి మన డీటెయిల్స్ ఎంటర్ చేసి రీప్రింట్ చేసుకోవచ్చు. న్యూ పాన్ కార్డ్ ఫర్ ఫారెన్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు దీంట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ స్టేటస్ ఎంక్వైరీ, మన ట్రాన్సాక్షన్ స్టేటస్ గురించి చూసుకోవచ్చు. చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ పాన్ డీటెయిల్స్, ఒకవేళ మనం ముందే పాన్ కార్డ్ అప్లై చేసి వచ్చిన పాన్ కార్డులో ఏమైనా కరెక్షన్స్ కానీ చేంజెస్ కానీ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి చేయాలి, అంతేగాని కొత్త పాన్ కార్డ్ అప్లై చేయవద్దు. ఎందుకంటే మన ఇండియన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఫర్ 1% ఓన్లీ 1 పాన్ కార్డ్ మాత్రమే ఉంటుంది. ఇన్ కేస్ కనుక మనం కొత్త పాన్ కార్డ్ సెకండ్ పాన్ కార్డ్ కానీ అప్లై చేస్తే అది ఇండియన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం పెద్ద క్రైమ్ అవుతుంది. అట్లా అందుకోసం మనకు వచ్చిన పాన్ కార్డులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే దీనిలోకి వెళ్ళి కరెక్షన్ చేసుకోవాలి, కానీ కొత్త పాన్ కార్డ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్లై చేయకూడదు. స్టేటస్ ట్రాక్ ఫర్ పాన్ అప్లికేషన్, ఒక్కసారి మనం పాన్ కార్డ్ అప్లికేషన్ సబ్మిట్ చేశాక దాని స్టేటస్ దీనిలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. న్యూ పాన్ ఫర్ ఇండియన్ సిటిజన్స్, మన కొత్తగా పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అప్లికేషన్ ఫర్ న్యూ పాన్, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ న్యూ పాన్ ఫామ్ 49A, డూస్ అండ్ డోంట్స్ ఫర్ న్యూ పాన్ అప్లికేషన్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అండ్ గైడ్ లైన్స్. కొత్త అప్లై చేయాలంటే డైరెక్ట్ దీంట్లోకి వెళ్ళిపోవచ్చు, కాకపోతే మనం ఇంకా దా అప్లికేషన్ ఫామ్ ముందే కొంచెం తెలుసుకోవాలంటే డూస్ అండ్ డోంట్స్ ఫర్ న్యూ పాన్ అప్లికేషన్ దీనిలో చెక్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ న్యూ పాన్, కొత్త పాన్ కార్డ్ అప్లై చేయడానికి డైరెక్ట్ ఫామ్ 49 ఓపెన్ చేసేస్తున్నాం. ఇక్కడ గైడ్ లైన్స్ మాత్రం అందరూ కొంచెం డీటెయిల్గా చదవండి. తర్వాత అప్లై ఫర్ న్యూ పాన్ కార్డ్, మనం ఇక్కడ కేటగిరీలో ఇండివిజువల్ అంటే ఎవరైనా ఇండివిజువల్గా అప్లై చేయాలంటే, పార్ట్నర్షిప్ ఏదైనా కంపెనీలో పార్ట్నర్షిప్ ఉండాలి అప్లై చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇండివిజువల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇఫ్ యూఆర్ డిఫెన్స్ పర్సనల్ సెలెక్టెడ్ ఆర్మీ, ఈ కేటగిరీలో మీరు ఏదైనా కేటగిరీ కిందకి వస్తే దీనిలో సెలెక్ట్ చేసుకోండి. ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ అయితే, అదర్ ఇండివిజువల్ అయితే ఆల్రెడీ అదర్ ఇండివిజువల్ అని పెట్టండి. ఏరియా కోడ్ ఏవో టైప్, రేంజ్ కోడ్ ఇవి మీకు తెలిస్తే టైప్ చేయండి, తెలియకపోతే ఇక్కడ ఫర్ నాన్ ఇంటర్నేషనల్ టాక్సేషన్ ఏవో డీటెయిల్స్ ఉంది, క్లిక్ హియర్ అని ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ ప్రకారం మీరు ఏదైనా కేటగిరీ కిందకి వస్తే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ ఫర్ స్టూడెంట్స్ నాన్ ఇన్కమ్ ఉన్న వాళ్ళైతే కింద రెసిడెన్షియల్ అడ్రస్ ప్రకారం మన ఆధార్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది, కింద రెసిడెన్షియల్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ నేను సంగారెడ్డిలో ఉన్నాను కాబట్టి సంగారెడ్డి సెలెక్ట్ చేసుకుంటున్నాను, సెలెక్ట్ చేస్తున్నాను. లో సంగారెడ్డి ఎక్కడ ఉందో చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. మీరు వేరే ప్లేస్ షాజాపూర్లో ఉంటే సెలెక్ట్ చేసుకొని షాజాపూర్, ఇన్ కేస్ హైదరాబాద్లో ఉంటే సెలెక్ట్ చేసుకొని దాంట్లో హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి సంగారెడ్డి సెలెక్ట్ చేస్తున్నాను. దీంట్లో ఒకటే ఆప్షన్ ఉంది, కానీ మీ సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లో 4-5 ఆప్షన్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్లో మీ కేటగిరీ దేని కిందకి వస్తుందో చూసుకొని అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ టైప్ చేయండి. టైప్ చేసాగానే మీ ఏరియా కోడ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ కనుక రాకపోతే మీరు ఇల్లంగా ఇచ్చిన ట్యాబ్లో నుంచి కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ నేమ్, ఇనిషియల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఇన్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్. మన సర్నేమ్ వచ్చేసి ఇంటి పేరు, మన ఇంటి పేరు ఏదైతే అది ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు రాజు యాదవ్ అని ఉందనుకోండి, ఫస్ట్ నేమ్ రాజు పెట్టాలి, మిడిల్ నేమ్ వచ్చేసి యాదవ్ అని పెట్టాలి, ఇక్కడ ఇంటి పేరు పెట్టాలి. నేమ్ యూ ప్రింటెడ్ ఆన్ ది నేమ్ యూ వుడ్ లైక్ టు ప్రింటెడ్ అంతే, మీ కార్డ్ మీద పేరు ఎలా వస్తుందో అది ఇక్కడ వస్తుంది. తర్వాత ఒకవేళ మీరు ఇంకో పేరుతో కూడా అలియాస్ అనే ఏదైనా పేరు పెట్టి అఫీషియల్గా దెన్ ఏదైనా బ్యాంక్ డాక్యుమెంట్స్ అట్లాంటి వాటిల్లో మీకు ఇంకో పేరు ఉంటే ఇక్కడ ఎస్ అని టైప్ చేసి మీ ఇంకో పేరు కూడా రాయొచ్చు. అలా కాకుండా మీరు ఒకటే పేరు ఉంది అనుకుంటే నో పెట్టేయచ్చు. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్ ఇన్కార్పొరేటెడ్, ఒక ఏదన్నా మీకు దగ్గర ఉన్న అఫీషియల్ డాక్యుమెంట్ మీద మీ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది ఇక్కడ ఫిలప్ చేయాలి. ఫాదర్స్ నేమ్, మీ ఫాదర్ నేమ్, ఈవెన్ మ్యారీడ్ ఉమెన్ షుడ్ గివ్, ఒకవేళ పెళ్ళి అయిన యువతి ఉన్న
మీ నాన్నగారి పేరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్, రెసిడెన్షియల్ అడ్రస్, మీ కరెంట్ అడ్రస్. ఇన్ కేస్ మీరు ఏదైనా జాబ్ చేస్తుంటే ఆఫీస్ అడ్రస్ కూడా ఇవ్వచ్చు. మీకు ఒకవేళ పాన్ కార్డ్ ఇష్యూ అయినాక ఏ అడ్రస్లో మీరు తీసుకుంటారో అది ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అని ఉంటుంది. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇక్కడ మీరు టైప్ చేయాల్సింది ఉంటుంది. తర్వాత టెలిఫోన్ నెంబర్, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. టెలిఫోన్ నెంబర్ మీరు ఏ కంట్రీలో నుంచి చేస్తున్నారో అది టెలిఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మేము ఇండియాలో నుంచి చేస్తున్నాం కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడి ఇది కంపల్సరీ ఏం కాదు, ఇన్ కేస్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ కనుక మెన్షన్ చేస్తే మీ దగ్గర కంపల్సరీ ఆధార్ కార్డ్ ఉండాలి. దాని జిరాక్స్ మీరు దీని అప్లికేషన్తో పాటు సెండ్ చేయాల్సింది ఉంటుంది. సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఆర్ యూ సాలరీడ్ ఇన్కమ్, సాలరీడ్ ఎంప్లాయ్. ఇన్ కేస్ మీరు ఏదైనా ఉద్యోగం చేస్తుంటే మీకు శాలరీ వస్తే ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. ఎంగేజ్ ఇన్ బిజినెస్, ఒకవేళ మీకు సపరేట్ ఏదైనా బిజినెస్ ఉంటే అది దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ నాట్ కవర్డ్ బై, ఒకవేళ ఈ 2 కేటగిరీలు కాకుండా మీకు ఇన్కమ్ రాకుండా మీరు ఖాళీగా ఉన్న ఒకవేళ స్టూడెంట్స్ అయినా మీరు ఆప్షన్ సి సెలెక్ట్ చేసుకొని దీనిలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నో ఇన్కమ్ అని పెట్టేయచ్చు. స్టూడెంట్స్ అయితే మీకు వేరే సోర్సెస్ వల్ల ఇన్కమ్ వస్తే అది కేటగిరీస్ కింద వచ్చేస్తే మీరు పెట్టేయచ్చు. తర్వాత డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్, మీరు ఏం డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేశారో దీంట్లో పెట్టేయచ్చు. మొత్తం 3 డాక్యుమెంట్స్. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి ఆధార్ కార్డ్ పెడితే 3కి వచ్చేస్తుంది. మీరు వేరే డాక్యుమెంట్స్ పెడతారన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీ డిక్లరేషన్ ఇచ్చేసి, డిక్లరేషన్ అంటే మీరు అన్ని కరెక్ట్గానే చెప్పానని మీ పేరు టైప్ చేయాలి. ప్లేస్ మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు. వెరిఫైడ్ డేట్ టుడే. అండ్ అకౌంట్ పేమెంట్కి దీన్ని దాదాపు ఇక్కడ 107 రూపాయలు అని ఇచ్చాడు, కానీ ఒక 4%, 5% ఎక్కువ కూడా కావచ్చు. మీరు పే చేసే విధానం బట్టి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పే చేస్తే డిమాండ్ డ్రాఫ్ట్ డేట్ అండ్ నెంబర్ అది వేయాలి. క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ చేసాక కింద సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిట్ బటన్ వస్తే మీకు అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ వస్తుంది. ఆ ఫామ్లో మీ ఫోటో అతికించాలి, పిన్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఫామ్ అప్లై చేసి ఆ మెన్షన్ అడ్రస్కి, అంటే వాళ్ళు ఏదైతే అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్కి కనుక పంపిస్తే పంపించిన 15 days లోపు మీ పాన్ కార్డ్ ఇష్యూ చేయడం జరుగుతుంది. మీరు పాన్ కార్డ్ స్టేటస్ కూడా ఇలాగా నేను చూపించిన దాంట్లో పాన్ కార్డ్ స్టేటస్ చూసుకోవచ్చు. స్టేటస్ ఆఫ్ పాన్ కార్డ్ అప్లికేషన్, మీకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఇస్తే అండ్ మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేస్తే మీ స్టేటస్ కూడా తెలుస్తుంది. పంపించిన 15 రోజుల లోపు మీరు మీ స్టేటస్ని చూసుకోవచ్చు.